సూర్య అన్నది కొంగువ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. ఇంకా ఓవరాల్‌గా సూర్య అనే యొక్క కొంగువ మూవీ ఎలా ఉంది రివ్యూ అండ్ రేటింగ్, అలాగే ఈ మూవీకి వెళ్ళొచ్చిన ఫ్యాన్స్ అందరికీ డైరెక్టర్ అండ్ డీఎస్‌పీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంత పెద్ద రాడ్ దించారో ఇంకా ఈ రివ్యూలో తెలుసుకుందాం. సూర్య అన్న పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే దేర్ వాజ్ ఎ గుడ్ మ్యాన్. ఆయన ఇచ్చిన రోల్స్ ప్రకారం ఆయనైతే ఎమోషన్స్‌లో చించి పేకాడేశారు. ఇంకా డైరెక్టర్ శివ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ డీఎస్‌పీ గారు అయితే ఈసారి మాత్రం రాడ్లు దించారు. ఇంకా నెగిటివ్ ఏం స్ప్రెడ్ కాదు ఫ్రెండ్స్. ఇంకా మొత్తానికి ఈ మూవీ ఎలా ఉందంటే ఓవరాల్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ కాకుండా మూవీ వెనక్కి మనకి ట్రైలర్లో మీరు చూసినట్టుగానే 1000 ఇయర్స్ బ్యాక్ ఆ పాస్ట్ని ప్రెజెంట్తో ఎలా కంపేర్ చేశారు. ఇంకా ఆ సీన్లని ఈ సీన్లు ఇంకా తల్లికి ఇచ్చిన మాట ఇది ఎలా స్క్రీన్ ప్లే ఉన్నది మీరు ఇంకా థియేటర్స్లో చూస్తారు. ఓవరాల్గా స్క్రీన్ ప్లే అయితే మాత్రం ఫుల్గా ఇంకా డిసప్పాయింట్ చేస్తారు సూర్య అన్న ఫ్యాన్స్కి అయితే. ఇంకా అర్థం కాని విషయం ఏంటంటే మూవీ టీం ఒక ప్రశ్న ఏంటంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ మనకి ఈ మూవీకి వెళ్ళడానికి కారణం ఏంటి, మీరు చూపించిన విజువల్స్ అండ్ సూర్యని యంగర్ వెర్షన్ అండ్ ఆ యొక్క కొంగువ రోల్ ఉంది కదా, ఈ యొక్క వెర్షన్ చూడడానికి మెజారిటీ ఆఫ్ పీపుల్ అయితే వెళ్ళారు. ఇంకా థియేటర్స్కి వెళ్ళాక మీరు 3D విజువల్స్ కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా లేకపోవడం, ఇంకా 3Dలో కూడా డిసప్పాయింట్ చేసేసారు. ఇంకా ఇది ఇలా పక్కన పెట్టేస్తే మనకి కమింగ్ టు ద స్క్రీన్ ప్లే అండ్ ఈ విజువల్స్ ఎఫెక్ట్స్ మనకి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అలా వన్ సైడ్ కొట్టుడే. ఇంకా సూర్య అన్నది అయితే ఎనిమిస్ వస్తారు కొట్టించుకుంటారు వెళ్ళిపోయింది. ఇంకా అంతే. బాబీ డియోల్ గారు ఈ మూవీలో ఎందుకున్నారో తెలియదు. ఇంకా దిశా పటానీ గారు కల్కి మూవీలో మనకి నాగేశ్వన్ గారు అయితే దేర్ వాజ్ ఇచ్చిన రోల్ ప్రకారంగా అయితే కొద్దిగా యూజ్ చేసి ఇంకా పంపించేశారు ఆవిడనైతే. కాంప్లెక్సిటీ ఇది వదిలేండి ఇంకా కల్కి మూవీ గురించి. ఈ మూవీలో అయితే దిశా పటానీ గారు అసలు ఎందుకు ఉన్నారనే క్వశ్చన్ అయితే రైజ్ అవుద్ది ఫ్యాన్స్కి అయితే. ఇంకా మనకి బాబీ డియోల్ గారు ఆయన ఎందుకు అరుస్తున్నారు అసలు ఎందుకు తన్నించుకుంటారో తెలియలేదు. ఇంకా సూర్య గారు యాక్టింగ్ అంటారా ఎమోషన్ సీన్స్లో అయితే ఆయన చించి పేకాడేస్తారు. ఇంకా కేవలం సూర్య అన్న యాక్టింగ్ అయితే కొంగ మూవీలో మీరు ఎంజాయ్ చేస్తారు. ఇంకా అంతే. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇంకెలా ఉన్నాయి రోల్స్ ప్రకారంగా అయితే. ఇంకా క్యాస్ట్ క్రూ గురించి మాట్లాడుకుంటే క్యాస్ట్ని వదిలేసి డైరెక్టర్ గారు అయితే ఇంకా చెప్పాం కదా శివ గారు కమర్షియల్ ఫిల్మ్స్ తప్ప ఇలాంటి మూవీస్ తీస్తే మాత్రం పక్కా రాడ్లు దిగిపోతున్నాయి ఇంకా ఫ్యాన్స్కి అయితే. ఇంకా డిఎస్పీ గారు సాంగ్స్ అయితే ప్లేస్మెంట్ బాగోలేదు, ఏదో నాయిక సాంగ్ అయితే కొంచెం బాగుంది. ఇంకా ఈయన అయితే ఈసారి మాత్రం వింటేజ్ డిఎస్పీ వస్తారని కోరుకున్నారు ఫ్యాన్స్ అయితే. బట్ కొంగు అయితే ఫుల్ డిసప్పాయింట్మెంట్. కమింగ్ టు ఇంకా అందరూ వెయిటింగ్ ఇంకా పుష్ప 2లో ఈయన ఎలా ప్లే చేస్తారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్నా అన్నారు, ఇంకా తెలియదు, ఇంకా అఫీషియల్ ఇంకా అవ్వలేదు. ఇంకా కొంగువ మూవీ అయితే రివ్యూ అండ్ రేటింగ్ ఎలా ఉంది. ఇంకా విజువల్స్ అయితే కొద్దిగా పర్లేదు అనిపించే హార్డ్గా అయితే ఉన్నాయి. ఇంకా సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ క్వాలిటీ దేర్ వాజ్ ఏ గుడ్ మ్యాన్. ఇంకా మూవీ రివ్యూ విషయానికి వస్తే మాత్రం ఇంకా నెగిటివ్ అయితే స్ప్రెడ్ ఏం కాదు, అందరూ మూవీ చూసే ఉంటారు, కొంచెం రాడ్గా అయితే అనిపించింది. ఇంకా ఈ వీడియో ప్లీజ్ ఇప్పటివరకు కూడా చూసి లైక్ చేయకపోతే లైక్ చేయండి, అంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసి మోటివేషన్ అయితే అందించండి. ఇంకా